కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ చేరుకోబోతున్నారు. 3:30 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీర్పు ఇవ్వబోతున్నారు. ఇక 5 ఎమ్మెల్యేల కేసులో తీర్పును ప్రకటించనున్నారు. అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కేసులో తీర్పు రాబోతుంది. ఈ 5 ఎమ్మెల్యేలు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రేపు మరో 3 ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పును ప్రకటించనున్నారు. ఫిరాయింపుల కేసులో రేపటితో సుప్రీంకోర్టు గడువు ముగుస్తున్నప్పటికీ 2 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాలేదు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పందించలేదు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ చేరుకోబోతున్నారు. 3:30 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీర్పునివ్వబోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. కాసేపట్లోనే అసెంబ్లీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో తీర్పును వెలువడించనున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుకు ఆరోపణలు వచ్చాయి. అందులో 2 ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. ఇక 8 మంది పైన విచారణ కొనసాగింది. 8 మందికి సంబంధించినటువంటి అంశంలో 5 సంబంధించినటువంటి కేసులో కాసేపట్లోనే తీర్పు వెలువడించనున్నారు. అయితే ఈ తీర్పును అసెంబ్లీ వెబ్సైట్లోనే డైరెక్ట్గా పబ్లిష్ చేసే అవకాశం ఉంది. తెల్లం వెంకట్రావు, అదేవిధంగా అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, ఇట్లా 5 సంబంధించినటువంటి అంశంలో ఈరోజు తీర్పు వెలువడించనున్నారు. ఇక రేపు మరొక 3 సంబంధించినటువంటి కేసులో తీర్పును వెలువడించనున్నారు. ఇప్పటి వరకు పలు దఫాలుగా వీళ్ళపైన విచారణ కొనసాగించారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దాంతోపాటుగా వాళ్ళ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ కూడా విన్నారు. ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని కాసేపట్లోనే జడ్జిమెంట్ ఇవ్వనున్నారు.